ఇగోండి దోసకాయ పచ్చడికి ఇలా రెడీ చేశాను. ఉప్పు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి రెడీ చేసి ముందు పెట్టుకోవాలి. చిన్న చిటికెడంత పసుపు, వీటికి కావాల్సిన ఆయిల్, ఇందులో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఇలా వేడి చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇది అయితే మామిడికాయ పచ్చడి అండి. ఇగోండి కొంచెంలోనే పెట్టాను మామిడికాయలు అయితే. ఇలా తయారు చేస్తున్నానండి. మళ్ళీ ఆయిల్ వేసి కలిపినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తానండి. ఇగోండి ఇక ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా చూడండి ఎంత పడుతుందో, దానికైతే సరిపోద్దండి. ఇగో ఆవకాయకి అవి కొంచెం ఇప్పుడు కలుపుతున్నాం. చూడండి ఆయిల్ అంతా మనకు మూడో రోజుకి బాగా అడ్జస్ట్మెంట్ అయ్యి బయటకు తేలిపోద్ది ఆయిల్ అయితే. పచ్చడికి మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అప్పుడైతే. ఇదైతే ఆవకాయ అండి. పర్ఫెక్ట్గా అయితే ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది ఒక డబ్బాకి నిల్వ చేసుకోవాలి. అయితే ఇదిగోండి దోసకాయ కలుపుతున్నాము. ఇదైతే దోస ఆవకాయ అండి. ఇగోండి ఇలా రెడీ అవుతుంది. కలిపినాక ఇది కూడా స్టోర్ చేసుకుంటే మూడో రోజు నాడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి, నిజంగా చాలా బాగుంది. చూడడానికైతే ఇప్పుడే అన్నం కలుపుకొని తినాలని దీనిలో ఉంది. ఆవకాయ అయితే ఇగోండి రెడీ అయిపోయిందండి. ఇలా ఇగోండి ఇదైతే దోసకాయ పచ్చడి. ఇలాగా డబ్బాల్లో స్టోర్ చేసి ఇదిగోండి ఇదైతే ఇలా రెడీ అయింది మామిడి ఆవకాయ. ఇగోండి ఇదైతే దోసకాయ. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.